దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 12వ వచనం. అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై త్వరగా మేఘవాహనముతో మనల్ని తీసుకొని పోవడానికి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు దివ్యనామములు శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ క్షేమాన్ని కోరుకునేటువంటి ఆత్మీయ శ్రేయభిలాషిని నేను కనుక మీ ప్రార్థనా విషయాలు పంపించండి. మన కార్యక్రమాలు మీరు మిస్ కాకుండా మీరు వీక్షించాలంటే శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, దాన్ని క్లిక్ చేయండి. శాంతి టీవీ నెల్లూరు అని టైప్ చేయండి. శాంతి టీవీ లోగోతో వచ్చేటువంటి ఆ ఛానల్ ఓపెన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో వందల ఛానల్స్ మనం సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాం కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు దాన్ని చూసి దాన్ని డిలీట్ చేసుకోకుండా దాన్ని అలాగే ఉంచండి. దాన్ని చూస్తూ ఉండండి. మీ ప్రయాణాల సమయంలో ఏవో సినిమా సంగీతము, సినిమా పాటలు వినేదానికన్నా మీరు కార్లోనో బస్సులోనో వచ్చేటప్పుడు దాన్ని అలాగా ఇయర్ ఫోన్స్ ఏదైనా చెవిలో పెట్టుకొని, బ్లూటూత్ ఏదైనా చెవిలో పెట్టుకొని వింటూ ఉంటుంది వాక్యాన్ని. వాక్యం వినడం వలన విశ్వాసం పుడుతుంది. విశ్వాసం పుడితే విజ్ఞాపన చేయగలం. విజ్ఞాపన చేయగలిగితే అద్భుతం జరుగుతుంది. కాబట్టి వినడం చాలా ప్రాముఖ్యం. వినండి. సంగీతానికే కొంతమంది ప్రాధాన్యత ఇస్తారు. సంగీతం ఈజ్ ఓకే, బట్ అదే సమయంలో సాహిత్యము సంగీతము కలిసే అనుకోండి, అక్కడ సమాధానపు అనుభవం కలుగుతుంది. ఆత్మీయ సాహిత్యం, ఆత్మీయ సంగీతం. దేవుని స్తోత్రం. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నా ఛానల్. దాంట్లో వీడియోస్ ఉన్నాయి, ఓల్డ్ వీడియోస్, యోహాను సువార్త సందేశాల యొక్క వీడియోస్, మీరు వాటిని చూడొచ్చు. ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు 1390 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. మనం ఇంకా అనేకమైన ఎపిసోడ్లు చేయాలి, అనేకమైన సందేశాలు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాను నేను. కాకపోతే పరిచయలో అటు ఇటు వెళ్ళడం వల్ల కొన్ని రోజులు, ఇక ఒక 5 రోజులు 10 రోజులు కావాల్సిన అడ్వాన్స్గా మెసేజ్లు మాత్రం ఉంటాయి. ఒక నెలకు కావాల్సినట్టు అడ్వాన్స్గా మెసేజ్లు ఉండే అవకాశం లేదు. రాబోయే రోజుల్లో కూర్చొని తీరిక అదే పనిగా దేవుని వాక్యం ధ్యానించి మీకు సందేశాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. శాంతి టీవీని మిస్ చేయొద్దు. ఇది మన ఛానల్. దీనికోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఫేస్బుక్లో ప్రతి ఆదివారం నేను ఇచ్చేటువంటి సందేశాలు లైవ్గా ఇవ్వబడుతున్నాయి. 1 గంట సేపు ఉన్నటువంటి మెసేజ్ ఇంచుమించు 11 గంటల 10 నిమిషాల నుంచి 11, 11:10, 11:15 నుంచి వచ్చేటువంటి సందేశం ఫుల్ మెసేజ్ మీకు ఉంటుంది కనుక మీరు ఆ మెసేజ్ వినొచ్చు. తద్వారా మీరు దీవించబడవచ్చు. కాబట్టి మంచి అవకాశం. ఆ ఫేస్బుక్ లైవ్ మేము చూడాలంటే ఏం చేయాలని మీరు అడిగితే, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే వారు యాక్సెప్ట్ చేస్తారు. ఆ లింక్ మీకు ఆ వాల్లో, ఆ ఐడి వాల్లో మీకు అందుబాటులో ఉంటుంది. దాని ద్వారా క్లిక్ చేసుకొని మీరు చూడవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి శాంతి టీవీ బృందం అంతటిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. శాంతి టీవీ అనేటువంటి టీవీ సుమారు 8-9 సంవత్సరాల క్రితం ఇక్కడ నెల్లూరు పట్టణంలో ఆరంభించబడింది. దేవజనులు, సహోదరులు దుగిరాల శోభన్ సార్ గారు వారు మంచి దర్శనంతో, వారు కృష్ణా జిల్లా ప్రాంతం నుంచి వచ్చి, వారు ఇంతకుముందు వేరు పెద్ద ఛానల్స్లో, ఆరాధన ఛానల్లో అక్కడక్కడ పనిచేసిన వ్యక్తి. వారు సువార్థీకరణ అనేటువంటి సదుద్దేశంతో ఈ ఛానల్ ఆరంభించారు. వారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. కాబట్టి శాంతి టీవీని మీరు వీక్షించాల్సిందిగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో అబద్ధికుల గురించి, ఫాల్స్ పీపుల్,
ఈ ప్రపంచం అబద్ధికులతో నిండిపోయి అబద్ధికుల ప్రపంచంగా మారిపోయింది. సత్య ప్రపంచం కాదు ఇది. అలాగని ప్రపంచం అనే మాయలో మిత్తులో ఉన్నాము అని నేను అనలేదు. ప్రపంచం ఉందా లేదా? ప్రపంచం ఉంది. ప్రపంచం ఉంది అనేది వాస్తవం. ప్రపంచంలో అబద్ధికులు ఉన్నారు అనేది వాస్తవం. అబద్ధాలని ఆశ్రయించేవాళ్ళు, అబద్ధాలని అవలీలగా మాట్లాడగలిగిన వాళ్ళు, అబద్ధం మాట్లాడగలిగిన వాళ్ళు, అబద్ధాలని నమ్మింపజేయగలిగిన వాళ్ళు. స్తోత్రం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 6వ వచనంలో ఒక అబద్ధ ప్రవక్త ఉన్నాడు అని రాయబడింది. అబద్ధ ప్రవక్త ఏం కావాలి? అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గాలి. అబద్ధ ప్రవక్త ఉన్నాడు అంటే అతను ప్రవక్త అని రాయబడింది. అతను సెల్ఫ్ క్లైమ్డ్. అతను సెల్ఫ్ క్లైమ్ చేసుకుంటూ ఉన్నాడు. క్రమంగా ప్రజలు నిజమేనండి, అతను కొన్ని చెప్పాడు, నాకు చెప్పిన నెరవేరినాయండి. అతను ఒక 10 చెప్పాడు, ఒక 5 నెరవేరినాయండి. వాళ్ళకి నెరవేరింది, వీళ్ళకి నెరవేరింది, నాకు నెరవేరిపోయినా నెరవేరిందని మేబీ ఈజ్ ఎ ప్రాఫిట్. సెల్ఫ్ క్లైమ్డ్ అనే అతను ఇప్పుడు స్పిరిచువల్ ప్రాఫిట్గా మారాడు. తర్వాత అతను ఏమవుతాడో మనకు తెలియదు. మనం ఆలోచిస్తున్న మాట, ప్రవక్తలు అనేక మంది కొన్ని చోట్ల ఉంటున్నారు. ఇక్కడ చూడండి, ఈ ప్రవక్త 13వ అధ్యాయంలో ఉన్న ప్రవక్తలతో ఎటువంటి కనెక్షన్లో లేడు. ఆయన యెరూషలేములోని ప్రవక్తలతోనో అంత్యోక్యలో ప్రార్థించినటి ప్రవక్తలతోనో సంబంధం లేని విధంగా ఉన్నాడు. సపరేటెడ్ ప్రాఫిట్ ఆయన. ఎవరితో కలవని ప్రాఫిట్లు, పరిశుద్ధులతో కలవని ప్రవక్తలు. కొంతమంది ఇలాగుంటారు, ఎవరితో కలవరు, వాళ్ళు సెపరేట్గా ఉంటారు, వాళ్ళ సేవ సెపరేట్గా ఉంటుంది. సేవ సపరేట్గా ఉండొచ్చు, కానీ కలిసి పని చేయవచ్చు. సేవ ఎవరి సేవ వాళ్ళది చేయొచ్చు. గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇందులో 130 మంది సేవకులు ఇంచుమించు 3 రాష్ట్రాల్లో ఉన్నారు. ఎవరి సేవ వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ అదే సమయంలో ఒక నాయకత్వానికి, ఒక అంబ్రెల్లా కిందకి, ఒక గొడుగు నీడకి వాళ్ళు వస్తున్నారు. ఎవరి సేవ వాళ్ళదే. జిఎఫ్ఐ అనేటువంటి మేము, లేకపోతే నేను, ఇతర బృందము, లేకపోతే నా తోటి కమిటీ మెంబర్స్, వీళ్ళ మీద ఎవరి మీద పెత్తనాలు చేయం. ఫ్రీ. మీరు చేయ కార్యములన్నీ అధికారంతో చేయండి అని కాదు, మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయండి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సహవాసంలో ఇంకా సేవకులు విస్తరిస్తున్నారు, విస్తరించే అవకాశం ఉంది. కొద్దిమందితో ఆరంభించాం, ఒక 4-5 ఆరంభించాం. ఈ పరిచర్య విస్తరించింది. చాలా చోట్లకి వెళ్ళడానికి ప్రభు నాకు సాయం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే నేను పాపులర్, మీరు అంత పెద్ద పాపులర్ కాదే. నేను పాపులర్ కావాలని ఎప్పుడు అనుకోలేదు. లోక సంబంధి పాపులర్ అవుతాడు. నేను ఈ లోక సంబంధిని కాదు, మనం ఈ లోక సంబంధం కాదు. మనం ఈ లోకంలో ఎందుకు పాపులర్ కావాలి? పరలోక రాజ్యములో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు అని రాయబడింది మత్తయి సువార్త 11వ అధ్యాయంలో. మన పౌరస్థితి పరలోకంలో ఉన్నప్పుడు ఇక్కడ పబ్లిసిటీతో మనకు పనే ఏంటి? ఇక్కడ పేరు ప్రఖ్యాతులతో, ఇక్కడ నేమ్ అండ్ ఫేముతో మనకు పనే ఉంది. ఇక్కడ ఆయన హెచ్చవలసి ఉన్నది, అక్కడ కూడా ఆయనే హెచ్చించబడతాడు. ఆయన హెచ్చింపబడుతూ ఉన్నాడు, పడతాడు కూడా. దేవుని స్తోత్రం. ఇక్కడ ఆయన హెచ్చించబడలేదు, పడడం లేదు, కానీ పడాలి. మన ద్వారా పడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబద్ధ ప్రవక్త గురించి మనం మాట్లాడుకున్నాం. అబద్ధ ప్రవక్త అంధుడుగా మారిన సందర్భాన్ని మనం 11వ వచనంలో చూస్తున్నాం. అనగా ఇంచుమించు 6వ అధ్యాయంలో ఆయన గురించి చెప్పబడింది. 6, 7, 8, 9, 10, 11 6 వచనాల తర్వాత ఆయన మినిస్ట్రీని గురించి ఏం చెప్పలేదు. ఇక గుడ్డోడైపోతే ఏం మినిస్ట్రీ చేస్తాడు? చూపు ఉన్నప్పుడు ఏదో చేశాడు, చూపు కోల్పోయిన తర్వాత ఏం చేస్తాడు మినిస్ట్రీ? స్తోత్రం. ఒకవేళ ఆయన, ఇక్కడ రాయబడింది, నీవు కొంతకాలము గుడ్డివాడవై, ఎక్కువ కాలము కాదు, లైఫ్లో నువ్వు మరణం వరకు అని కాదు, కొంతకాలంలో 2 నెలలు ఉన్నాడు, 3 నెలలు ఉన్నాడు, 4 నెలలు ఉన్నాడు, 1 సంవత్సరం ఉన్నాడు, మనకు తెలియదు. ఏదేమన్నాడికి ఆయన పరిచర్య, ఆయన చేస్తున్నటువంటి పరిచర్య అనబడిన ద సో కాల్డ్ మినిస్ట్రీ అనే దానికి ఒక బ్రేక్ పడింది. అతనికి ఈ టైంలో అతను మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడేమో అనుకుంటున్నాను నేను.
అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో పౌలు గుడ్డివాడయ్యాడు. ఆ దేదీప్యమానమైన ఆ బ్రైటర్ లైట్కి, ఆ మధ్యాహ్నపు వెలుగుకి, ఆ డివైన్ వెలుగుకి అతను కన్ను చూపు పోయింది. కంట్లో పొరలు లాంటివి ఏవో పేరుకున్నాయి. అవి అలాగే ఉండిపోలేదు. 4వ రోజు 3 రోజులు నేను గుడ్డివాడయ్యాడు. పౌలు 3 రోజుల వరకే నువ్వు గుడ్డివాడవుతావు, 4వ రోజు నీ కళ్ళు తెరవబడతాయి అనలేదు. కొంతకాలం, మేబీ మోర్ దాన్ 3 days కావచ్చు. తాను గుడ్డివాడుగా ఉన్నాడు. గుడ్డితనం ఏంటో అతనికి తెలుసు. పౌలు గుడ్డివాడయ్యాడు అంటే పశ్చాత్తాపానికి అది అవకాశం. ఇతనికి కూడా నువ్వు అబద్ధ ప్రవక్తను ఆ క్లెయిమింగ్ ఆపు, ఆ ఆరోపణలు ఆపేసి నేను ఒక సహోదరునని చెప్పుకో, నేను ఒక బోధకుడిని చెప్పుకో, తప్పే లేదు. ప్రవక్తనని చెప్పుకోవద్దు. ఎవరిని మోసం చేయొద్దు. గారడి సీమోను మోసం చేసినట్టుగా మోసం చేస్తున్నాడు. ఈ రోజులో చాలామంది గారడి సీమోనులు, యూదా ఇస్కరియోతులు, ఎలుమాలు బోల్డ్ మంది ఉన్నారు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబద్ధ దాతలు ఉన్నారు. అననీయ సపీరా అనేటువంటి వాళ్ళు అబద్ధ దాతలు. పబ్లిసిటీ కోసం పాకులాడారు. వాళ్ళు చిన్నోళ్ళు కాదండి, వాళ్ళు కూడా బర్నబాతో పోటీ పడి ఇచ్చారు. అరే, వాళ్ళు కూడా ఇచ్చేసారే, ఎంత గొప్ప విశ్వాసం వాళ్ళది, వాళ్ళు ఏమి ఉంచుకోకుండా ఇచ్చారే అని అనిపించుకోవాలని చేసిన ప్రయత్నం అది వికటించింది, ఫలించలేదు. 3వది అబద్ధ విశ్వాసి. ఫిలిప్పు దగ్గర ఉన్నటువంటి సువార్థికుడని ఫిలిప్పు దగ్గర ఉంటే ఒక అబద్ధ విశ్వాసి గురించి ఆలోచించి, తర్వాత అబద్ధ బోధకులు, అబద్ధ అధికారి, అబద్ధ సహోదరులు, వీళ్ళందరి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ధ్యానించుకునేటువంటి సమయం ఇట్స్ ఎ సీరియస్ టైం. సీరియస్ టైం అంటే గంభీరంగా తీసుకోవాల్సినటువంటి, రిసీవ్ చేసుకోవాల్సిన సమయం ఇది. రిసీవ్ ద వర్డ్ ఫ్రమ్ గాడ్ ఫర్ యూ. ఎవరి ద్వారా అయినా, ఏ ఛానల్ ద్వారా అయినా, ఎవరి ద్వారా దేవుని వాక్యం మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం వస్తుంది. మీ గృహాల దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. ఇప్పుడు దేవుని వాక్యం మీ దగ్గర మోగుతుంది. యు ఆర్ లిజనింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దైవస్వరాన్ని వింటున్నారు. సువార్త సునాదాన్ని మీరు వింటున్నారు. సువార్త సునాదము ప్రతిధ్వనిస్తుంది. సువార్త మ్రోగుతుంది మీ ఇంట్లో. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 12వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 13 verse 12. స్తోత్రం. అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దాని ముందు నేను 12వ వచనం చదువుతాను. బ్రయాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్, TPT అనేటువంటి తర్జుమా నుంచి నేను చదువుతున్నాను. When the governor witnessed this, he believed and was awestruck by the power of the message of the Lord. ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. When the governor, ఆ గవర్నర్ దీనికి సాక్షిగా మారినప్పుడు అతడు ఆశ్చర్యపోయాడు, అతడు నమ్మాడు. And was awestruck by the power of the message of the Lord. అనగా ప్రభు యొక్క శక్తిని బట్టి, ప్రభు యొక్క సందేశము యొక్క శక్తిని బట్టి, స్తోత్రం, ప్రభు యొక్క సందేశము యొక్క శక్తిని బట్టి ఆశ్చర్యపడి, లేకపోతే విభ్రాంతి నొంది, ప్రభు యొక్క సందేశము యొక్క శక్తిని బట్టి, ఆ శిలువ వార్తను బట్టి, లేకపోతే ఈ మేనిఫెస్ట్ అయినటువంటి, డెమాన్స్ట్రేట్ అయినటువంటి, లేకపోతే శక్తిని ప్రదర్శించిన, డిస్ప్లే చేసినటువంటి ఆ పవర్ ప్యాక్డ్ మెసేజ్ని బట్టి, పవర్ ప్యాక్డ్ గాస్పల్ని బట్టి, స్తోత్రం, హీ బిలీవ్డ్, ఆయన నమ్మాడు. స్తోత్రం, హల్లెలూయా. అతనికి కౌన్సిలర్గా ఉన్నటువంటి, అడ్వైజర్గా ఉన్నటువంటి, గుడ్డివాడుగా మారిపోయినటువంటి ఎలెమస్ ఆయన అడుక్కుంటున్నాడు హెల్ప్ కోసం. నన్ను ఎవరైనా నడిపించండి, నన్ను ఎవరైనా నడిపించండి, నన్ను క్షేమంగా తీసుకుని వెళ్ళండి, నాకేం కనిపించలేదు, ఐ లాస్ట్ మై సైట్. దావీదు కుమారుడా, నన్ను కరుణించమని ఉంటే బాగుండేది, అనలేకపోయాడు. ఎవరైనా చేపట్టి నడుపుతారేమో అని వెతుకుతుండే, వెతికినప్పుడు అతనికి దొరికారో లేదో మరి మనకు తెలియదు. ఏదో జరిగింది, అతని సంగతి పక్కన పెట్టేద్దాం. అంతటా అధిపతి, అతని వెతుకులాటను చూసినటువంటి అధిపతి, అతను కొంతకాలము చీకటి లేదా గుడ్డివాడుగా ఉండడం గమనించినటువంటి అధిపతి, అతనికి మబ్బును చీకటిని కమ్మెను. అతడు తిరుగులాడుచు, తడవులాడుచు
చూపు కలిగిన వాడు చూపును కోల్పోయినప్పుడు ఈ దైవశక్తి యొక్క ప్రదర్శనకు అతడు ఆశ్చర్యపడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. వినాలని ఆశించాడు, చూడాలని ఆశించాడు జక్కయ్య. ఇతడు వినాలని ఆశించాడు, వినగోరెను. స్తోత్రం. వినాలని ఆశించి విన్నాడు. ఏమిన్నాడు? సువార్త విన్నాడా అంటే వినుండొచ్చు, అంతకుముందు కూడా వినుండొచ్చు. అతను తాను పిలిచిన వాడు ఎదిరించబడ్డాన్ని కూడా దాని గురించి ఏదో అది మీ దుర్బాధలు అని వాళ్ళ మధ్యలో డిస్కషన్ వినుండొచ్చు. కానీ పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై మాట్లాడే మాటలు సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా. అతనికి ఒక కొత్త పేరు వచ్చింది. యూదుల ప్రవక్త అని కాదు, అబద్ధ ప్రవక్త అని కాదు, గారడివాడు అని కాదు, సమస్త కపటముతో నిండినవాడు, దుర్మార్గముతోనే. కపటమును దుర్మార్గమును కలిపి అతని ఆత్మలోకి పోసిన వాడు ఒకడున్నాడు. అపవాది కుమారుడా, సన్ ఆఫ్ బెలియాల్, సన్ ఆఫ్ డెవిల్. సన్ ఆఫ్ డేవిడ్ కాదు, సన్ ఆఫ్ ద డెవిల్. అపవాది కుమారుడా, సమస్త నీతికి స్తోత్రం, ఆల్ రైచియస్నెస్కి, ఆల్ డివైన్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్కి విరోధి. అతని పేరు విరోధి, నింపబడినవాడు, నిండినవాడు అతను. అంతేకాకుండా కపటముతోనూ దుర్మార్గముతో నిండినవాడు. అతడు విరోధి, అతడు చెడగొట్టువాడు. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాస జీవితాన్ని చెడగొట్టేవాడు, స్పాయిల్ చేసేవాడు. ఏం రాయబడిందో చూద్దాం. 13వ అధ్యాయము 10వ వచనంలో. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. నేను చదువుతున్నాను. Saul, also known as Paul, stared into his eyes and rebuked him. అతన్ని గద్దించాడు. And filled with the Holy Spirit, and he said, you son of the devil. స్తోత్రం. You son of the accuser అని రాయబడింది. అనగా నేరారోపణ చేసేటువంటి, సహోదరుల మీద నేరం మోపేవాని కుమారుడా, యు సన్ ఆఫ్. ఇక్కడ రాయబడింది 13వ అధ్యాయము 6వ వచనంలో అతని పేరు సన్ ఆఫ్ జీసస్, బర్యేసు. కానీ పౌలు అంటున్నాడు, యు ఆర్ నాట్ బర్యేసు, యు ఆర్ నాట్ సన్ ఆఫ్ జీసస్, యు ఆర్ నాట్ సన్ ఆఫ్ జెషువా. యెహోషువ కుమారుడు, యేషువా అని చెప్పబడిన యేసు యొక్క కుమారుడు కాదు. స్తోత్రం. నువ్వెవరివో తెలుసా? నీ ఐడెంటిటీ ఏంటో తెలుసా? రియల్ ఐడెంటిటీ. ఐఎమ్ రివీలింగ్ యువర్ ట్రూ కలర్స్. యు ఆర్ ఫుల్ ఆఫ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ డిసీవ్. ఈజ్ ఎ ఫ్రాడ్, ఈజ్ ఎ డిసీవర్ అండ్ ద ఎనిమీ ఆఫ్ ఆల్ దట్ ఈస్ రైట్. యు ఆర్ అన్ ఎనిమీ. నువ్వు శత్రువువి, నువ్వు విరోధివి. వెన్ విల్ యూ స్టాప్ పర్వర్టింగ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ ఇన్ టు లైఫ్? దేవుని సత్యాన్ని అబద్ధాలుగా మారుస్తున్నావే. సత్యాన్ని అబద్ధాలుగా మారుస్తావా? సువార్తను అబద్ధంగా మారుస్తావా? స్తోత్రం అనేటి ప్రశ్న మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు ఏం జరిగింది అంటే అక్కడ రాయబడిన మాటలు, ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం. ప్రభువు యొక్క అదృశ్య హస్తము లేవడం, ఈ టీచింగ్, ఈ ప్రీచింగ్, ఈ డాక్ట్రిన్. అతడు ప్రభువు బోధకు ఆశ్చర్యపడ్డాడు. హీ వాస్ మార్వెల్డ్ అట్ ద డాక్ట్రిన్ ఆఫ్ జీసస్ ఆర్ ద లార్డ్స్ డాక్ట్రిన్. స్తోత్రం. సువార్త మాటల వలన కాదు, శక్తి. దేవుని రాజ్యం మాటలు కాదు, శక్తి. భక్తి అనేది కేవలము మాటలు కాదు, భక్తి అనేది శక్తి. దేవుని రాజ్యము శక్తి, భక్తి శక్తి, బోధ శక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు. స్తోత్రం. విశ్వసించిన వారు, అతడు విశ్వసించాడు, ఆశ్చర్యపడి విశ్వసించాడు. విశ్వసించమని పౌలు అడగలేదు, కానీ అతను విశ్వసించాడు. విశ్వసించినటువంటి 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు ఎలా విశ్వసించారు? విశ్వసించిన వారు, అది మన టైటిల్. ఎలా విశ్వసించారు? హౌ డిడ్ దే బిలీవ్? వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ దర్ బిలీవ్? ఒకటి, ఆశ్చర్యపడి వాళ్ళు విశ్వసించారు. అధిపతి, ద గవర్నర్, was amazed and accepted Jesus Christ as the Lord.
యాక్సెప్టెడ్ పాల్ అని కాదు, పౌలుని అంగీకరించాడని కాదు. పౌలుని అంగీకరించినా అంగీకరించకపోయినా ఒకటే, సువార్థికుని సందేశకుని అంగీకరించినా అంగీకరించకపోయినా ఒకటే. కానీ సందేశాన్ని, సత్యాన్ని అంగీకరించడం ప్రాముఖ్యం. మెసేజ్ ఈజ్ ఇంపార్టెంట్, మెసెంజర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అలాగని అతను నిష్ప్రయోజకుడనో లేకపోతే అప్రయోజకుడని నేను అనడం లేదు. రెండవది 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును, లూదియా ఇంటి వారును ఎస్ చాలండి. ఆమె ఏమనుకుంది? నాకు విశ్వాసం ఉందో లేదో అని అనుకోలేదు, సందేహపడలేదు. ఉందనిపిస్తుంది, లేదనిపిస్తుంది కాదు. నేను విశ్వాసము గలదానని మీరు ఎంచితే, మీరు ఎంచాలి. మీరు ఎంచకుండా ఉండరని నాకు తెలుసు, ఖచ్చితంగా ఎంచుతారు. కాబట్టి ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. ఎలా వచ్చింది ఈ ఫెయిత్? ఆమె ఎలా విశ్వసించింది? 14వ వచనంలో రాయబడింది. స్తోత్రం. చివరి భాగంలో, ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. స్తోత్రం. హల్లెలూయా. లక్ష్యముంచడాన్ని బట్టి, లేదు అంటే హృదయము తెరవబడ్డాన్ని బట్టి, తన హృదయానికి ఏదో అయింది, మూయబడినట్టుగా ఉన్న తన హృదయం ఇప్పుడు దేవుని వాక్యాలు వెళ్తున్నాయి లోపలికి. ఇంతకుముందు వెళ్ళడం లేదు, ఇప్పుడు లోపలికి వెళ్తున్న అనుభవం ఏదో అర్థమవుతుంది. సంథింగ్ ఇస్ గ్యాప్. ద వర్డ్స్ ఆఫ్ గాడ్ ఆర్ పెనట్రేటింగ్ ఇన్ టు హార్ట్. ఆమె హృదయంలోకి దేవుని వాక్యాలు చొరబడుతున్నాయి, చొచ్చుకొని పోతున్నాయి. తెరవబడింది హృదయం. మూయబడిన హృదయంలో చొచ్చుకుపోయే అవకాశం లేదు. రెండవది, జరిగినటువంటి ఆత్మీయ కార్యాన్ని బట్టి ఆమె బిలీవ్ చేసింది, నమ్మింది, అంగీకరించింది. నీ లోపల ఆంతర్యములో జరిగినటువంటి ఆత్మ కార్యాన్ని బట్టి నువ్వు సువార్తను విశ్వసించగలవు. దేవుని స్తోత్రం. ఆత్మలో జరగాలి కార్యం. సంథింగ్ షుడ్ హ్యాపెన్ యువర్ ఇన్సైడ్. నీ ఆంతర్యములో జరగాలి. ఆంతర్యములో విముక్తి కలగాలి, ఇన్నర్ ఫ్రీడమ్ జరగాలి. సత్యములోనికి వెళ్ళి సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. లూదియా ఎలా విశ్వసించాడు? అధిపతి ఎలా విశ్వసించాడు? బోధన చూసి ఆశ్చర్యపడి, బోధన విని బోధన చూసి. రెండోది, ఆత్మీయ కార్యము జరగడాన్ని బట్టి. మూడోది, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 34వ వచనము మరియు 24వ వచనం. 34. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై భోజనం పెట్టాను కాదు, అతను భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. భోజనం పెట్టాడు. భోజనం పెడితే విశ్వాసం వచ్చిందని కాదు. ఎంతోమంది భోజనం పెడుతున్నారు, విశ్వాసం రావడం లేదు. కానీ అతను భోజనం పెడుతున్నప్పుడు వాళ్ళ యొక్క విధానాలు చూసి ఉండొచ్చు. అతను ఇంచుమించు అతనికి వాళ్ళ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. జైలు అధికారి కఠినుడు కావచ్చు, అయినప్పటికీ కూడా సాఫ్ట్ అయిపోయాడు. అతను భోజనము పెట్టాడు. భోజనము పెట్టి దేవుని యందు ఒక సత్క్రియ చేసి ప్రభువునందు విశ్వాసం వచ్చాడు. స్తోత్రం. జైలు అధికారి, ఎంతోమంది ఖైదీలు వస్తూ ఉంటారు, పోతుంటారు, ఎవరిని ఇంటికి తీసుకోబోరు. ఇంటికి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంటికి తీసుకోకపోతే, దొంగని ఇంటికి తీసుకోకపోతే వాడు మళ్ళీ ప్లాన్ చేసి నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు మళ్ళీ కన్నం వేసి దొంగలించే అవకాశం ఉంది. ఎందుకంత రిస్క్, ఎందుకంత అవసరం? కానీ అతను ఇంటికి తీసుకోబోయాడు. తెలుసు వీళ్ళు అటువంటి వాళ్ళు కాదు, మారిన ఖైదీలు కాదు, అసలు ఖైదీలే కాదు వీళ్ళు, వీళ్ళని అనవసరంగా ఖైదీలో వేశాం. దొంగలు కాదు, దొంగలైన వాళ్ళు బయట దొరల్లాగా తిరుగుతున్నారు. దొరలు పాపం దొంగల్లాగా జైల్లో ఉంటున్న పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడి తన ఇంటి వారితో కూడా ఆనందించాడు. అన్నం పెట్టి ఆనందించాడని కాదు, విశ్వాసం ఉంచి ఆనందించాడు. విశ్వాసం ఆనందాన్ని కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, ఆశ్చర్యపడి విశ్వసించాడు అధిపతి. రెండవది, లూదియా ఆత్మ కార్యాన్ని బట్టి ఆమె విశ్వసించింది. మూడవది, జైలు అధికారి ఆత్మీయ సంతృప్తిని బట్టి ఆయన విశ్వసించాడు. అతన్ని కొట్టాము, తిట్టాము, కాళ్ళకి బొండలు వేసాం, అవమానపరిచాం, గాయపరిచాం. కాబట్టి దానికి ఒక పరిహారం చేయాలి. ఒక ప్రాయశ్చిత్తంగా ఏం జరగాలి? అతని గాయాలను కడిగి క్లీన్ చేశాడు, ఇంటికి తీసుకొచ్చాడు, మంచి భోజనం పెట్టాడు. భార్య చెప్పాడు, అమ్మాయి నేను వస్తున్నాను, గెస్టులతో వస్తున్నాను. గెస్టులు అంటే ఎవరో అనుకున్నారు, కానీ ఖైదీ వస్త్రాలతో వచ్చినటువంటి వాళ్ళు ఖైదీలు కాదు, వస్త్రాలు, ఖైదీ వస్త్రాలు. కానీ వాళ్ళ జీవితాలు రాజసేవకుల్లాగా రాజరికపు విధానాల్లో ఉన్నాయి. వాళ్ళ విధానాలు దొంగ బుద్ధులు కాదు వాళ్ళవి. కొంతమంది రాజరికపు వస్త్రాలు ధరిస్తారు, కానీ వాళ్ళ బుద్ధులు దొంగ బుద్ధులు.
కానీ వీళ్ళు దొంగల వస్త్రాలు ధరించినప్పటికీ, వెలుపలకి దొంగల్లాగా కనిపిస్తున్నప్పటికీ అంతర్యములో వాళ్ళు దొరల్లాంటోళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం నేను చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 12వ వచనం. అందుచేత ఆ. వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. వారిలో అనేకులు అనగా బెరయలోని అనేకులు, ఘనత కలిగిన గ్రీసు ఆనరబుల్ నోబుల్ గ్రీక్స్, స్త్రీలలోను పురుషుల్లోనూ, స్త్రీలు పురుషులు, బెరయా వాళ్ళు, గ్రీసు దేశస్థులు అనగా పురుషులు స్త్రీలు అనగా ఐరోపా ఖండములో జరిగిన పరిస్థితి, ఐరోపా ఖండంలో ఒక ఉద్యమం, చాలామంది విశ్వసించింది. కారణం ఏంటి? వాయ్? కారణం లేదా? 11వ వచనం. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. మామూలుగా అంగీకరించారని కాదు. పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో అని అప్పుడప్పుడు లేఖనములు పరిశోధించిరని కాదు, ప్రతి దినము లేఖనములు పరిశోధించింది. దానివల్ల ఏంటి జరిగిన కార్యం ఏంటి? వాట్ ఇస్ ద రిజల్ట్? వాట్ ఇస్ ద అవుట్కమ్ ఆఫ్ ద రీసెర్చ్? మేము జ్ఞానులమండి, మేము తెలుసుకున్నవాళ్ళి, మేము గొప్పవాళ్ళం అండి, మేము సత్యాన్వేషకులమని బిరుదులు తగిలించుకోలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, వాళ్ళు విశ్వసించింది. నీ పరిశోధన ప్రభువునందలి విశ్వాసములోకి నడిపించాలి, లేదంటే నీ పరిశోధన పనికిమాలిన పరిశోధనగా మారుతుంది. ఈరోజు చాలామంది పనికిమాలిన పరిశోధనలు చేస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. మనం వాటిలోకి వెళ్ళలేదు. విశ్వసించిన వారు ఎలా విశ్వసించారు? ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ బిలీవ్. హౌ? బై సర్చింగ్ ద స్క్రిప్చర్స్. దేవుని స్తోత్రం. సర్చింగ్ ద స్పోకన్ వర్డ్ అనగా రేమాని లోగోస్తో పోల్చి, అనగా టాలీ చేసి, చెక్ చేసి, దానికి దీన్ని ప్రమాణంగా తీసుకొని వాళ్ళు పరిశీలించారు, విశ్వసించారు. ఆశ్చర్యపడి విశ్వసించిన అధికారి, ఆత్మీయ కార్యము జరగడాన్ని బట్టి విశ్వసించినట్టు లూదియా, ఆత్మీయ తృప్తిని పొంది అనుభవించి విశ్వసించినటువంటి జైలు అధికారి, అన్వేషించినటువంటి వైజ్ గ్రూప్, అన్వేషించి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు. మీరు విశ్వసించారంటే ఎలా విశ్వసించారు? ఆశ్చర్యపడి విశ్వసించారా? ఆత్మీయ కార్యాన్ని బట్టి విశ్వసించారా? ఆత్మీయ తృప్తిని బట్టి విశ్వసించారా? అన్వేషణను బట్టి మీరు విశ్వసించారా? విశ్వసించడానికి ఉన్న 4 కారణాలు మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.